నాయకుడు మరి అనగానుల జాతుల కోసం మరి దేవస్థానాల ప్రవేశం కోసం పోరాటం చేసిన వ్యక్తి ఒక సైనికుడిగా ఆ కురువ కులంలో జన్మించిన శ్రీకృష్ణుని అనుగ్రహంతో కలియు వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో జన్మించిన భక్త కనకదాసు గారి విగ్రహాన్ని ఈ రోజు మన తిరుపతిలో మరి అందరి ఆశీర్వాదంతో స్థానిక శాసనసభ్యుల ఆశీర్వాదంతో మరి అందరి ఆరాధ దైవం కనకదాసు గారు ఒక కులానికే కాదు అందరికీ ఆయన సామాజిక న్యాయం కలగాలని కోరుకున్న వ్యక్తి. అలాంటి కనకదాసు గారి విగ్రహం ఈరోజు అందరి సహకారంతో ఈరోజు విగ్రహావిష్కరణ చేయడం ఇది చాలా పవిత్రమైన స్థలంలో చేసుకోవడం మా కురుబ కులస్తులు అందరూ చాలా గర్విస్తున్నారు. మరి కురుబ నలుమూలల నుంచి వచ్చిన కురుబ సోదరులకు మరి భక్త కనకదాస భక్తులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇందుకు సహకరించిన వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది. ఒకవైపు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చొని విమర్శలు చేయడం జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగానే డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కువ. కూటమి ప్రభుత్వం అతి తక్కువ కాలంలోనే మేము ఏదైతే ఎన్నికల సమయంలో మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న సూపర్ 6 సూపర్ హిట్ సక్సెస్ చేశాం. మరి ఈరోజు ఆర్ఎంబీ రోడ్స్ కావచ్చు, ఎన్హెచ్ హైవే కావచ్చు, అంతేకాకుండా మరి ఎన్ఆర్జీఎస్ కావచ్చు, మరి ఏ సెక్టార్ తీసుకున్నా మరి రైతులకు పెద్దపీట వేసిన ప్రభుత్వం, బడుగు బడిన వర్గాలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాల. గత 5 ఏళ్లుగా చేయలేనిది 15 నెలల్లో కూటమి ప్రభుత్వం మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈ రాష్ట్రం ఈ రోజు పరుగులు పెడుతుంది. ఒక పక్క పరిశ్రమలు తీసుకొస్తున్నాం, ఒక పక్క అమరావతి పూర్తి చేస్తున్నాం, ఒక పక్క పోలవరం పూర్తి చేస్తున్నాం, ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకొచ్చాం. టీటీడీని కూడా ఈ రోజు భక్తాదులకు లక్షలాది మంది భక్తాదులు ఈ రోజు దర్శనం చేసుకుని చాలా బాగుంది. ప్రసాదాలు కావచ్చు, దర్శనం కావచ్చు, పార్కింగ్ కావచ్చు. ఈ రోజు స్త్రీ శక్తి పథకం పెట్టడం వల్ల కూడా మన సాంప్రదాయాలు అంటే ఈ రోజు ఎక్కడైనా విజయవాడ కనకదుర్గమ్మ కావచ్చు, మరి ఇక్కడ తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనం కావచ్చు, ఏ పుణ్యక్షేత్రాలు చేసినా ఈ రోజు మహిళలు లక్షలాది మంది కావచ్చు. అంటే స్త్రీ శక్తి వల్ల ఒక పక్క వారి కారు మీద వారు నిలబడుతున్నారు. అంతేకాకుండా మరి ఈ రోజు దైవ దర్శనాన్ని కూడా చేసుకుంటున్నారు. తల్లికి వందనం ఇలా చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి అర్థం కాక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. డిజిటల్ బుక్ పైన ఇప్పటికే కూటమి నేతల పేర్లు నమోదు చేస్తారు. డిజిటల్ బుక్ లో వాళ్ళ నాయకుల పేర్లే వస్తున్నాయి. టీడీపీ నాయకులు, కూటమి నాయకుల పేరు మీద రావడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అర్థమైంది. 3 ఏళ్ల తర్వాత అధికారంలోకి వస్తా ఉంటున్నారు. 3 ఏళ్ల తర్వాత మేమే అధికారం